ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రెంటల్ రూల్స్ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. మళ్ళీ ఎందుకు అంటే హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ రెంటల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం చూస్తున్నాం. ఒక్కో దగ్గర 3 నెలల అడ్వాన్స్, 2 నెలల అడ్వాన్స్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నావో అవి అద్దెదారులకి, ఓనర్స్కి కూడా, ఇద్దరికి కూడా కలిసి మంచిగా ఉండాలి అనే నేపథ్యాన్ని తీసుకున్నటువంటి ఈ రూల్స్, ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకుంటే. ఈ టెనెంట్ యాక్ట్ అనేటువంటిది చాలా దశాబ్దాలుగా మనకున్నటువంటి ఇందులో కొన్ని మార్పులు చేర్పులు ప్రభుత్వం ఈ మధ్య తీసుకుంది. గతంలో సహజంగా ఏం జరుగుతుండేదంటే, ఎవరైనా అద్దెకు సంబంధించినటువంటి కిరాయినామా అంటాం, అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ రాయకుండానే 175 మంది, ఇంకా గట్టిగా చెప్పాలంటే 190 మంది ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సహజంగా ఇళ్లలోకి మనం దిగిపోతూ ఉంటాం. వాళ్ళు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఇట్లాగా రకరకాలుగా అడ్వాన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇది మీరు ఖాళీ చేసేటప్పుడు వాపస్ ఇస్తామంటారు, లేదా అప్పుడు కట్టుకోమంటారు, లెక్కలోకి తీసుకోమంటారు. ఇలా రకరకాల పద్ధతులు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో యజమానులు ఏడిపించేటువంటి టెనెంట్స్ ఉన్నారు, టెనెంట్స్ని ఏడిపించేటువంటి యజమానులు ఉన్నారు. కొన్ని వేల కేసులు ఈ టెనెంట్ యాక్ట్ ప్రకారం నడిచేటువంటి కోర్టుల లోపల మునుగుతున్నాయి. ఏళ్ల తరబడి అద్దె కట్టడు, ఇల్లు ఖాళీ చేయడు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. నామమాత్రం అద్దె తీసుకెళ్ళి కోర్టులో కట్టేసేసి ఇంతే ఇస్తున్నాను మొదటి నుంచి అని చెప్పి, ఎందుకంటే రసీట్లు ఏమి ఉండవు. ఆన్లైన్లో పంపించేవాళ్ళు కొందరు ఉంటారు, చాలామంది ఆఫ్లైన్లో కట్టేవాళ్ళు ఉంటారు. ఆన్లైన్లో తీసుకోకుండా ఆఫ్లైన్లో తీసుకోవాలని ప్రత్యేకంగా కూడా చాలామంది ఇంటి యజమానులు తీసుకుంటారు. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకుంటే మళ్ళీ అది చూపించడానికి ఒక ఎవిడెన్స్ కింద మనకు వస్తుందని తెలుసు వాళ్ళకి. రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా అది సమస్యగా అవుతుందని తెలుసు. ఎందుకు ఇంటి యజమానులు సహజంగా అద్దె అంటే కిరాయినామా రాయించడానికి ఎందుకు సిద్ధపడరు? రాయించిన ఇంకో రకంగా ఏం చేస్తారంటే, రాయించి తమ దగ్గర పెట్టుకుంటారు. కిరాయిదారుడికి ఏమి ఇవ్వరు. తాము పర్ఫెక్ట్గా రాయించుకొని సంతకాలు పెట్టించుకొని తమ దగ్గర పెట్టుకుంటారు. ఒక దాని మీద ఒరిజినల్గా రాయించేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. టెనెంట్ ఎప్పుడైనా ఇబ్బంది కలిగించినప్పుడు వాడు కోర్టుకు వెళ్తారు దాని మీద. మరి టెనెంట్ దగ్గర ఏమి కాపీ ఉండదు కాబట్టి తను వెళ్ళడానికి లేదు. జిరాక్స్ కాపీల మీద కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు. చాలామంది జిరాక్స్ కాపీ ఇచ్చేస్తారు, ఒరిజినల్ వాడి దగ్గర పెట్టుకుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. 2 ఒరిజినల్ తయారు చేయించి దాంట్లో 2 ఒరిజినల్స్ ఉన్నట్టుగా రాయించి కింద, ఒకటి ఒరిజినల్ ఓనర్ దగ్గర ఉండి ఒకటి ఒరిజినల్ టెనెంట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దానివల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి టెనెంట్ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు కిరాయినామా రాస్తూ ఉంటారు, అగ్రిమెంట్, రెంటల్ అగ్రిమెంట్ ఎప్పుడైతే రాసుకుంటారో కంపల్సరీగా రెంటల్ అగ్రిమెంట్ 2 కూడా స్టాంప్ పేపర్లు సపరేట్గా తీసుకొని రావాలి. ఆ 2 స్టాంప్ పేపర్లో ఒక స్టాంప్ పేపర్ ఏమో ఓనర్ దగ్గరికి వెళ్తుంది, ఒక స్టాంప్ పేపర్ టెనెంట్ దగ్గరికి వస్తుంది. ఇలా చేసినప్పుడే దానికి విలువ ఉంటుంది. ప్రతి టెనెంట్ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన నెంబర్ 1 ప్రశ్న. చాలామంది ఏంటంటే అసలు టెనెంట్ రాయడానికి సిద్ధపడరు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త చట్ట ప్రకారంగా కంపల్సరీగా టెనెంట్ రెంటల్ అగ్రిమెంట్ రాయకుండా ఉన్నట్టయితే భవిష్యత్తులో అతను ఖాళీ చేయించడానికి అతనికి హక్కు కోల్పోతాడు. కాబట్టి రెంటల్ అగ్రిమెంట్ కంపల్సరీగా రాయించుకుంటాడు. రాసేటప్పుడు ఒకటి మాత్రమే ఒరిజినల్ పెడతాను, అప్పుడు జిరాక్స్ కాపీ ఇస్తానంటే జిరాక్స్ కాపీ మీరు ఉంచుకోండి, ఒరిజినల్ నాకు ఇవ్వమని టెనెంట్ డిమాండ్ చేయాలి. అప్పుడు చచ్చినట్టు 2 కాపీలు తయారు చేసి ఇస్తాను. సో రెండోది ఏంటంటే, 2 నెలల కన్నా మించి అద్దె అడ్వాన్స్ తీసుకోవడానికి వీల్లేదు. ఇది కండిషన్. రెసిడెన్షియల్ వరకు, రెసిడెన్షియల్ దానికి ఉంటుంది. కమర్షియల్లో రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే కమర్షియల్ 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 50 ఏళ్ళకి అట్లా రాసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా అడ్వాన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని తప్పుపడడానికి వీల్లేదు. ఇక మరొక కండిషన్ ఏమిటంటే, ఎప్పుడైనా యజమాని ఇల్లు చూడడానికి వస్తానంటే సడన్గా వచ్చి నేను వెళ్తాను ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటాను అనడానికి అవకాశం లేదు. 24 గంటల ముందరైనా నోటీస్ పంపించి నేను వస్తున్నాను, ఇల్లు చూడాలనుకుంటున్నాను అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కానీ రావాలి ఓనర్. అంటే మరీ ఎప్పుడు అడిగినా నేను రావడానికి వీల్లేదు అని అంటే చెప్పడం కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉండి ఊరికి వెళ్తున్నాము, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, రావడానికి వీల్లేదని చెప్పడం అనేది వేరే విషయం. అలాగే ఇల్లు ఖాళీ చేయాలనుకున్నప్పుడు కనీసం 3 నెలల ముందరన్నా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత రిపేర్లు ఏమైనా వస్తే ఇంట్లో నోటీస్ ఇచ్చేసి ఇలాంటి రిపేర్స్ ఉన్నాయి, తప్పనిసరిగా మీరు చేయించాలి అని అడగాలి. అతను సరైన రెస్పాన్స్ ఇవ్వకపోతే టెనెంటే రిపేర్ చేయించుకొని తన అద్దెల నుంచి దాన్ని కట్ చేయించుకోవడానికి తనకు రైట్ ఉంది. ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా పెట్టి చట్టంలో మార్పులు తీసుకొచ్చి పెట్టారు. అయితే దీంట్లో ఎక్కడ ఏం జరుగుతుంది ప్రస్తుతానికి అంటే,
రెంటల్ అగ్రిమెంట్ లేకుండానే 75 నుంచి 90% ఇళ్ళు కానీ, షాపులు కానీ, కమర్షియల్ ప్లేసులు కానీ అగ్రిమెంట్ రాసిన అగ్రిమెంట్ వన్ సైడ్ కానీ ఓనర్ దగ్గరే ఉంచుకొని టెనెంట్కి ఇవ్వకుండా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు వచ్చిన చట్ట ప్రకారంగా కంపల్సరిగా టెనెంట్ డిమాండ్ చేయడానికి వీలుంది. తన దగ్గర కూడా ఒక ఒరిజినల్ ఉండాలని ఖచ్చితంగా అడగడానికి తనకు రైట్ ఉంది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని తీసుకోవాలి. 2 నెలల కన్నా ఎక్కువ అద్దె అడిగినట్టయితే అది పర్టికులర్గా రెంటల్ డీడ్లో రాయించుకొని అడగడానికి డిమాండ్ చేయడానికి అసలు ఓనర్కి హక్కు లేదు. కానీ మంచి ఇల్లు ఉంది, తీసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటున్నాడు. అతను 1-2 నెలలు ఎక్కువ అడిగాడు, అయినా ఇద్దాం అనుకుంటున్నాడు. కానీ ఈ విషయాన్ని స్పష్టంగా రెంటల్ డీడ్లో రాయించాలి. ఎందుకంటే రేపొద్దున యజమాని ఏదైనా సమస్య క్రియేట్ చేసినప్పుడు ఇది ఒక పాయింట్ కింద మనకు వస్తుంది. 2 నెలల కన్నా ఎక్కువ తీసుకోవడానికి వెళ్ళలేదు, ఈయన 3 నెలలు అడిగాడు, 4 నెలలు అడిగాడు, నాకు మరో మార్గం లేక నేను తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి అది ఒక పాయింట్ కింద పనికి వస్తుంది. ఎప్పుడైనా ఇల్లు చూడడానికి వచ్చినట్టయితే 24 గంటల ముందు నోటీస్ ఇవ్వకుండా వచ్చినట్టయితే అది కూడా తప్పు కిందకు వస్తుంది, ఒక పాయింట్ కిందకు వస్తుంది. 3 నెలల ముందు నోటీస్ ఇవ్వకుండా ఖాళీ చేయమని తక్కువ వచ్చి ఖాళీ చేయమనడానికి అతనికి రైట్ లేదు. అగ్రిమెంట్ రాయకుండా ఎట్టి పరిస్థితుల్లో రెంటలు అగ్రిమెంట్ లేకుండా ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరిగ్గా సక్రమంగా వీటిని అమలు చేసినట్టయితే టెనెంట్కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగిపోతాయి. అలాగే యజమానులకు కూడా ఒకవేళ టెనెంట్ ఏదైనా ఇబ్బంది పెడితే వెంటనే కోర్టుకు వెళ్ళి వెకేట్ చేయించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. యజమాని ఏదైనా ఇబ్బంది పెడితే కోర్టుకు వెళ్ళి టెనెంట్ కూడా తన యొక్క హక్కును కాపాడుకోవడానికి అవకాశాలు. ఇది ఇలా చేస్తే చాలామంది రెంటల్ కోర్టులకు వెళ్ళి ఏళ్ల తరబడి నిరీక్షించి బాధపడాల్సిన అవసరం ఉండదు. చాలామంది యజమానులు ఏం చేస్తారంటే కోర్టుకు వెళ్లకుండానే రెంటల్ అగ్రిమెంట్ ఏమి ఉండదు కాబట్టి పోలీసు వాళ్ళని కలుపుకొని రౌడీల్ని పురమాయించి మనం ఊళ్ళో లేనప్పుడు, మనం ఇంట్లో లేనప్పుడు దాడి చేయడం, ఇంట్లో ఉన్నప్పుడు కూడా దాడి చేయడం, సామాన్లన్నీ బయటపడేయడం, లేదా ఈ సామాన్లని తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట పడేయడం, బలవంతంగా ఖాళీ చేయించేసి తాళాలు వేసేయడం, ఇలాంటి రకరకాలైనటువంటి జరుగుతాయి. అలాగే యజమాని మంచివాడైతే టెనెంట్స్ దాన్ని ఆసరాగా తీసుకొని ఏళ్ల తరబడి అద్దె కట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయి అద్దె 10,000 ఉన్నా కూడా 1,000 రూపాయలు అద్దె అని చెప్పి 1,000 రూపాయలు కోర్టులో కట్టుకుంటూ ఏళ్ల తరబడి ఆ కేసుని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా అటు యజమానులు ఇటు టెనెంట్స్ ఇద్దరూ బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బాధలన్నింటినీ సొత్తి చెప్పుకుంటూ కొత్తగా వచ్చినటువంటి నిబంధనల ప్రకారంగా, చట్ట ప్రకారంగా టెనెంట్స్ యజమానులు నడుచుకుంటే చాలా వరకు బాధలు తగ్గుతాయి, ఒకరి నుంచి ఒకరికి ఇబ్బందులు తగ్గుతాయి. సూరుద్భావ వాతావరణంలో ఉండి ఒక మంచి మిత్రులుగా మంచి ప్రవర్తనతో ఇబ్బందులు లేకుండా టెనెంట్ యజమానులు కలిసిపోయే అవకాశాలు ఉన్నాయని దీని అర్థం. థ్యాంక్ యూ.